నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో వెన్నులో పూసలు జారిపోతే కోవిడ్కు కొత్త DNA టీకా, ఇమ్యూనిటీ ప్రదాత విటమిన్ సి, క్యాన్సర్ బాధితులు కరోనా టీకా తీసుకోవచ్చా? ఇంకా హెల్త్ టిప్. నడుము నొప్పితో పాటు కాళ్లకు తిమ్ముర్లు పడుతున్నాయా? పాదాలు మొద్దుబారినట్లు అనిపిస్తున్నాయా? ఈ రకమైన బాధల వెనుక స్పాండిలోలిస్థెసిస్ అనే సమస్య కారణంగా ఉండే అవకాశం ఉంది. వెన్నులోని పూసలు అరిగిపోయినప్పుడు, ఎముకల్లో కాల్షియం మోతాదు తగ్గినప్పుడు వెన్నెముకల్లోని పూసల ఆకృతి దెబ్బతిని పక్కకు జారి గట్టిపడినట్లుగా అవుతూ ఉంటాయి. నడుము నొప్పితో పాటు తిమ్మిర్ల బాధలను తెచ్చిపెట్టే స్పాండిలోలిస్థెసిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నడునొప్పి అని ఎవరైనా డాక్టర్ని కలిస్తే ఎక్స్రే తీసి వెన్నులో డిస్కులు అరిగిపోయాయని చెప్పే మాటలు పరిపాటిగా వింటుంటాం. నిజానికి ఇలా వెన్నులో డిస్కులు అరిగిపోవటం అన్నది 30 ఏళ్లు పైబడిన తర్వాత మొదలవుతుంది. 50 ఏళ్ల వయసులో వెన్నులోని ఫేసెట్ జాయింట్స్ కూడా అరగటం ప్రారంభిస్తాయి. అలాగే డిస్కుల అరుగుదల మరింత ఎక్కువ అవుతుంది. మలి వయసులో కాల్షియం కూడా తగ్గటం వల్ల వెన్నుపూస ఎముకల్లో సన్నని పగుళ్ళు కూడా కనిపిస్తాయి. అలాగే వెన్నుపూసల ఎత్తు కూడా తగ్గుతుంది. దీంతో పెద్దవారిలో వెన్నులో వంకర కనిపిస్తుంది. డిస్క్ అరుగుదల మాత్రమే ఉన్నప్పుడు ఎక్కువసేపు కూర్చున్నా నిల్చున్నా నడుము నొప్పి వస్తుంది. ఫేసెట్ జాయింట్స్ అరగటం ప్రారంభించిన తర్వాత వెన్నుపూసలు ఒకదాని మీదకొకటి జారటం వల్ల నరాల మీద ఒత్తిడి పెరిగి నడుము నొప్పితో పాటు కాళ్లల్లో నొప్పులు, తిమ్మిర్లు, మొద్దుబారటం మొదలవుతాయి. దీన్ని స్పాండిలోలిస్థెసిస్ లేదా వెన్నుపూసలు జారిపోవటం అంటారు. ఏదైనా కారణం వలన ఈ వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగినట్లయితే దాన్ని మనం స్పాండిలోలిస్థెసిస్ అంటాం. అంటే వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పక్కకి ఇలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది రావడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే అంటే చాలా రకాల కారణాలు ఉండొచ్చు. సాధారణంగా 2 మేజర్ కారణాలను చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే డీజనరేటివ్ స్పాండిలోలిస్థెసిస్ అంటాం. ఇప్పుడు మనకి వయసు పెరిగే కొద్దీ మనం శరీరంలో అరుగుదల రావడం అనేది సహజం. అలానే ప్రతి 2 వెన్నుపూసల మధ్య జాయింట్స్ ఉంటాయి అన్నమాట. వీటిల్నే మేము ఫాసెట్ జాయింట్స్ అంటాం. ఈ జాయింట్స్ కూడా అరిగిపోతూ ఉంటాయి. సో దాని వలన ఈ వెన్నుపూసలు క్రమంగా ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోవడం అనేది మనం గమనిస్తాం. దీన్నే మనం డీజనరేటివ్ స్పాండిలోలిస్థెసిస్ అంటాం. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ డీజనరేటివ్ స్పాండిలోలిస్థెసిస్ సాధారణంగా నడుము భాగంలోనే వస్తుంది. అది లంబర్ స్పైన్లో వస్తుంది. సాధారణంగా ఏంటంటే ఈ L4-5 ఈ L5-S1 ఏరియాలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ 2 ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఈ వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి జారిపోకుండా వెనకాల ఎముక ఉంటుంది. దీన్నే మేము పార్స్ ఇంటర్ ఆర్టిక్యులారిస్ అంటాం. పార్స్ ఇంటర్ ఆర్టిక్యులారిస్లో ఈ డిఫెక్ట్ ఉండడం వలన ఈ వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి నిలబడవు. అవి ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోతూ ఉంటాయి. ఇది సెకండ్ టైప్. ఇంకా వేరే ఇతరత్ర టైప్స్ ఉన్నాయి. అంటే దెబ్బలు తగలడం వలన ఈ వెన్నుపూసలు పక్కకి జరగడం, దీన్ని పోస్ట్ ట్రామాటిక్ అంటాం. కొంతమందికి బై బర్త్ ఈ వెన్నుపూసల నిర్మాణం సరిగా లేకపోవడం వలన కూడా ఈ పక్కకి జరగడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ డీజనరేటివ్ స్పాండిలోలిస్థెసిస్ ఉన్న వాళ్ళని చూసినట్లయితే వీళ్ళకి నడుము నొప్పి ఉంటుంది. ఈ నడుము నొప్పితో పాటు కాలుజాలు రేడియేటింగ్ పెయిన్ అంటాం. దీంతోపాటు కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం కానీ, మంటలు రావడం కానీ, ఈ మొద్దుబారడం కానీ, కొంతమందికి ఏంటంటే కాళ్ళల్లో కండరాల్లో కూడా ఈ బలహీనత రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ కంప్లైంట్ ఈ డీజనరేటివ్ స్పాండిలోలిస్థెసిస్ ఉన్న వాళ్ళకి క్లాడికేషన్ అంటాం. క్లాడికేషన్ అంటే ఏంటంటే వీళ్ళు నడవడం మొదలుపెట్టినప్పుడు వీళ్ళకి కాళ్ళల్లో దాదాపుగా ఏమీ కంప్లైంట్స్ ఉండవు. కానీ కొంత దూరం నడిచిన వెంటనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్సో 200 మీటర్సో నడిచిన వెంటనే కాళ్ళల్లో నొప్పి మొదలవడం, కాళ్ళు బరువుగా అనిపించడం, లేకపోతే కాళ్ళల్లో ఉన్న తిమ్మిరి ఎక్కువగా అనిపించడం అనేది మొదలవుతుంది. వాకింగ్ కంటిన్యూ చేసినట్లయితే ఆ ఉన్న నొప్పి ఎక్కువ అవడం, కాళ్ళు ఇంకా బరువుగా అనిపించడం, అంటే ఏంటంటే ఇంకా నడవలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళు వెంటనే రెస్ట్ తీసుకున్నట్లయితే, అంటే నడవడం ఆపేసి నుంచున్నా కానీ ఒక 1 or 2 minutes కూర్చున్నా ఈ కాళ్ళల్లో ఉన్న కంప్లైంట్స్ పూర్తిగా తగ్గిపోతాయి.
మళ్ళీ కొంచెం దూరం నడవడం, మళ్ళీ ఆగడం, దీన్నే మేము క్లాడికేషన్ అంటాం. ఈ క్లాడికేషన్ అనేది క్లాసికల్గా ఈ డీజనరేటివ్ స్పాండైలోలిస్థెసిస్ పేషెంట్స్లో కనిపిస్తుంది. అది ఇంకొక గ్రూప్ చెప్పుకున్నాం కదండి, ఇస్థమిక్ టైపు. ఇందులో వీళ్ళకి ఎలా ఉంటుందంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి కొంచెం మైల్డ్ బ్యాక్ పెయిన్ కూడా ఉండొచ్చు. దీంతోపాటు ఈ బటక్స్ దగ్గర అంటే పిరుదుల దగ్గర నొప్పి, ఈ తొడ వెనుక భాగంలో నొప్పి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ టైపు ప్రాబ్లము ఎక్కువగా యంగ్ పేషెంట్స్లో చూస్తాం. 15 to 20 years, 15 to 25 years మధ్యలో ఎక్కువగా చూస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి బ్యాక్ పెయిన్, బటక్ పెయిన్, ఈ తొడ దగ్గర నొప్పి, ఒక్కొక్కసారి ఏంటంటే క్రౌచింగ్ పోస్చర్ అంటాం, వాళ్ళు కొంచెం ముందుకి ఇలా వంగి నడుస్తూ ఉంటారు. వెన్నుపూసలు జారిపోవటం వల్ల వచ్చే సమస్యలు నడుము నొప్పితోనే ఆగిపోవు. అది కాళ్ళలోకి పాకి నడిస్తే నొప్పి రావటం మొదలవుతుంది. దీంతో ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి, నడిస్తే నొప్పి రావటం, ఆగితే నొప్పి తగ్గటం, ఇలాంటి స్థితిని క్లాడికేషన్ అంటారు డాక్టర్లు. ఈ దశలోనే నడుము సమతుల్యం దెబ్బతింటుంది. దీంతో నడుము ఒక పక్కకు వంగటం కానీ, ముందుకు వంగిపోవటం కానీ జరుగుతుంది. ఈ దశలో నడుము కింద భాగంలో నొప్పుల తీవ్రత విపరీతంగా పెరిగిపోయి కదలిక అన్నది బాగా కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. దీంతో చాలామంది మంచానికి పరిమితమైపోవాల్సిన ప్రమాదం కూడా వచ్చి పడవచ్చు. ప్రాబ్లం ఏం ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే ఫస్ట్ స్టెప్ ఎక్స్రేస్. ఈ ఎక్స్రేస్ ఎప్పుడు నడుముకి తీసే ఎక్స్రేస్ మేము స్టాండింగ్ పొజిషన్లోనే తీస్తాం. అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఎక్స్రేస్ పడుకోబెట్టి తీస్తూ ఉంటారు, అదంతా కరెక్ట్ పద్ధతే కాదు. సో స్టాండింగ్ పొజిషన్లో తీసుకుంటే ఈ వెన్నుపూసలు జారడం అనేది మనకి క్లియర్గా ఎక్స్రేస్లో కనిపిస్తుంది. ఇంకొకసారి ఏం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఈ డైనమిక్ ఎక్స్రేస్ అని చెప్పి తీసుకుంటాం. డైనమిక్ ఎక్స్రేస్ ఏంటంటే పేషెంట్ని ముందుకి బెండ్ చేసి ఈ వెనక్కి బెండ్ చేసి ఎక్స్రేస్ తీసుకుంటాం అన్నమాట. సో ఈ ఎక్స్రేస్ తీసుకోవడం వలన ఈ వెన్నుపూసల మధ్య కదలిక ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఎక్స్రేస్ తీసుకుంటాము. రెండోది డెఫినెట్గా ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటాం. ఈ ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే మనకి డిస్క్లు అవి ఎలా ఉన్నాయి, ఈ నరాల మీద ఒత్తిడి ఉందా లేదా, ఒకవేళ నరాల మీద ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడి తీవ్రత ఎంత ఉంది, బాగా సివియర్గా ప్రెషర్ ఉందా లేదా అనే విషయం మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. సో ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్స్ తీసుకుంటాం. ట్రీట్మెంట్ ఎప్పుడు ఈ మెడికల్ ట్రీట్మెంట్తో స్టార్ట్ అవుతుందండి. అంటే నొప్పి తగ్గడానికి మెడిసిన్స్, దాంతోపాటు కొంత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, నడుముకు సంబంధించిన ఎక్సర్సైజెస్ అవి చూపించడం జరుగుతుంది. చాలామంది, ఎక్కువ శాతం మంది అంటే దాదాపు 60 నుంచి 70% మంది పేషెంట్స్ ఈ మెడికల్ ట్రీట్మెంట్తో నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని, సార్ మాకు వెన్నుపూసలు జారిపోయినాయి కదా, అవి ఏంటి నార్మల్ పొజిషన్కి వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అవి నార్మల్ పొజిషన్కి రావడం అంటూ జరగదు, కానీ మనకి నొప్పి తగ్గిపోయి మీ డే టు డే యాక్టివిటీస్కి మనకేమీ ఇబ్బంది లేదు అనుకుంటే దాన్ని మనం ఏమీ చేసేది ఉండదు. నొప్పి తగ్గడం అనేది మనకి ఇంపార్టెంట్. సో కొంతమందికి ఏంటంటే మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నొప్పి తగ్గకుండా సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇంకా డెఫినెట్గా మనం సర్జరీ, ఆపరేషన్ గురించి ఆలోచిస్తాం. సో ఈ ఆపరేషన్లో ఏం చేస్తాము అని చూస్తే ఈ 2 బోన్స్ పక్కకు జరిగిపోయాయి కదండి, కదలకుండా అవి స్క్రూస్ అది వేసి ఫిక్స్ చేసేసి ఫ్యూజన్ అనే ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫ్యూజన్ ఆపరేషన్ ఇప్పుడు మనం కీ హోల్ పద్ధతిలో చేయడం, అంటే చిన్న హోల్స్ చేసి మనం స్క్రూస్ అది వేయడం అనేది జరుగుతుంది. ఈ కీ హోల్ పద్ధతి వలన రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, హాస్పిటల్ స్టే తక్కువగా ఉంటుంది. సో త్వరగా రికవర్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పెద్ద వయసులో వెన్నుపూసలు జారటం అన్నది ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యకు తగినంత విశ్రాంతి తీసుకోవటం, కొన్ని రకాల మందులు వాడటం, ఫిజియోథెరపీ ప్రయత్నించటం, అవసరమైతే స్టెరాయిడ్ ఇంజెక్షన్ల సాయం తీసుకోవటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అప్పటికీ సమస్య తగ్గకపోతే వెన్నుపూసలు జారిన తీరును, తీవ్రతను బట్టి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడవచ్చు. వెన్నుపూసల మీద ఒత్తిడిని పెంచే పనులు చేయకపోవటం ద్వారా ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. వెన్నులోని పూసల్లో అరుగుదలను తొలిదశలో గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. పూసల్లో అరుగుదల మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం.
కోవిడ్ నివారణకు డిఎన్ఏ ఆధారిత టీకాను తైవాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలుకలపై దీన్ని ప్రయోగించినప్పుడు కరోనా వైరస్ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని, పైగా అవి దీర్ఘకాలం పాటు కొనసాగాయని వారు తెలిపారు. వైరస్లలో ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ జన్యు పదార్థం ఉంటుంది. కోవిడ్ కారక SARS-CoV-2 వైరస్లో ఆర్ఎన్ఏ ఉంది. కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్ ఆర్ఎన్ఏ పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్ను గుర్తించేలా మానవ రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. ఇందుకు భిన్నంగా తాజాగా తైవాన్లోని నేషనల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి డిఎన్ఏ టీకాను అభివృద్ధి చేశారు. వైరస్లోని స్పైక్ ప్రోటీన్ సంకేతంతో కూడిన డిఎన్ఏను ఇందులో ఉపయోగించారు. డిఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ టీకాల్లో వైరస్లోని జన్యు పదార్థ సంకేతం ఉంటుంది. దీని ఆధారంగా మానవ రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. హెచ్ఐవి, జికా, ఎబోలా, ఇన్ఫ్లుయెంజా వైరస్లపై డిఎన్ఏ వ్యాక్సిన్లు సురక్షితంగానే పనిచేస్తున్నట్లు క్లినికల్ ప్రయోగాల్లో తేలింది. అది మానవ కణాల్లోకి బట్వాడా చేయటం కొన్నిసార్లు కష్టమవుతుంది. ఎలక్ట్రోపోరేషన్ విధానంతో ఈ ఇబ్బందిని తైవాన్ శాస్త్రవేత్తలు అధిగమించారు. ఎలుకలపై ఈ టీకాలను ప్రయోగించినప్పుడు కరోనా వైరస్లోని స్పైక్ ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు పరిశోధకులు గుర్తించారు. టీకా పొందిన 8 వారాల తర్వాత ఇవి గరిష్ట స్థాయికి చేరాయని, 20 వారాల తర్వాత కూడా అవి అధిక స్థాయిలోనే కొనసాగినట్లు పరిశోధకులు వివరిస్తున్నారు. హామ్స్టర్ అనే ఒక రకం మూషికాలకు 3 వారాల విరామంతో 2 డోసుల టీకాలను ఇచ్చారు. 7 వారాల తర్వాత వాటిని కోవిడ్ ఇన్ఫెక్షన్కు గురిచేశారు. టీకా కారణంగా అవి వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇన్ఫెక్షన్ కారణంగా వాటి శరీర బరువు తగ్గలేదని, టీకా పొందని ఇతర హామ్స్టర్లతో పోలిస్తే వీటి ఊపిరితిత్తుల్లో వైరల్ ఆర్ఎన్ఏ చాలా తక్కువగా ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ కొత్త రకం డిఎన్ఏ టీకాల రవాణాకు శీతల సాధనాలు కూడా అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా చెలరేగిపోతున్న ప్రస్తుత తరుణంలో మన ఇమ్యూనిటీనే మనకు అతిపెద్ద బలం. కరోనా బారిన పడి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఇమ్యూనిటీని పెంపొందించే ఆహారాల్ని మనం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఇమ్యూనిటీకి ఊతమిచ్చే విటమిన్ సి లభించే ఆహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇమ్యూనిటీ ప్రదాత విటమిన్ సి లభించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి జడలు విప్పి విలయతాండవం చేస్తున్న వేళ విటమిన్ సి అనేది రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా బారిన పడకుండా కాపాడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో 1 లేదా 2 టీ స్పూన్ల తాజా నిమ్మరసం, కాస్త ఉప్పు, తేనె వేసుకుని రోజు 2 పూటలా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పగటివేళ గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల శరీరానికి కావలసిన సి విటమిన్ అందుతుందని చెబుతున్నారు. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారు రోజుకు కనీసం 500 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు పరిశోధనల్లో తేలింది. ఎర్ర రక్త కణాల తయారీలో, ఆక్సిజన్ రవాణాలో ఖనిజ లవణం, ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే శరీరంలో ఐరన్ స్థాయిలు పడిపోయినప్పుడు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంకా విటమిన్ సి గాయాలను మాన్పడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు కరిగించడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలోని యూరిక్ ఆమ్ల స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. సి విటమిన్ ముఖ్యంగా నిమ్మ, నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, కివీ పండు, జామ, బొప్పాయి, ఉసిరి, బ్రకోలీ, బచ్చలికూర, క్యాబేజీ, పచ్చిమిరప, బంగాళదుంప, కొత్తిమీరల్లో అధికంగా లభిస్తుంది. అదేవిధంగా అతి ఎప్పుడూ అనారోగ్యమే. మోతాదుకు మించి విటమిన్ సి తీసుకోకూడదు. అమెరికా డైటరీ రిఫరెన్స్ ఇంటేక్ సూచనల ప్రకారం యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు రోజుకు 75 మిల్లీగ్రాములు, అమ్మాయిలు 65 మిల్లీగ్రాములు, ఇక పురుషులు 90 మిల్లీగ్రాములు, మహిళలు 75 మిల్లీగ్రాములు, పాలిచ్చే తల్లులు 120 మిల్లీగ్రాముల విటమిన్ సిని తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న కాలంలో ప్రోటీన్ ఫుడ్స్ని, ద్రవాహారాల్ని సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. అన్నిటికీ మించి ఇమ్యూనిటీని పెంచే నిమ్మజాతి పండ్లు, విటమిన్ సి సప్లిమెంట్లను తప్పనిసరిగా తీసుకోవాలి. కరోనా సంక్షోభం అనేది క్యాన్సర్ పేషెంట్లకు ముందు నొయ్యి వెనుక గొయ్యలా మారింది.
ఓవైపు వైరస్కు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లి క్యాన్సర్ చికిత్సలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావటం క్యాన్సర్ బాధితులకు నిజంగా ఒక వరమనే చెప్పాలి. అయితే వ్యాక్సిన్లపై అర్థం లేని నమ్మకాలు, భయాందోళనలతో చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు వ్యాక్సిన్ తీసుకోవటానికి ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ పేషెంట్లకు టీకాలపై ఉన్న సందేహాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఉందని తెలిసాక వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? క్యాన్సర్ డయాగ్నోస్ అయిన పేషెంట్స్కి కూడా మనం కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. తప్పనిసరిగా ప్రతి క్యాన్సర్ పేషెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. క్యాన్సర్ చికిత్స ముగిసే దశలో వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? ఒకవేళ క్యాన్సర్ ట్రీట్మెంట్ తొందరలో అంటే 1 వీక్ 2 వీక్స్లో అయిపోతుంది అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయేదాకా వెయిట్ చేసి దాని తర్వాత 2 వీక్స్ వెయిట్ చేసిన తర్వాత క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. కీమోథెరపీ, రేడియేషన్ తీసుకుంటున్న కాలంలో వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? కీమోథెరపీ నడిచేప్పుడు కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కీమోథెరపీ అయిన 2 వీక్స్ తర్వాత నార్మల్గా బ్లడ్ కౌంట్స్ నార్మల్ అవుతాయి. ఆ టైంలో నార్మల్ కౌంట్స్ చెక్ చేసి తర్వాత వ్యాక్సినేషన్ చేసుకోవడం మంచిది. అదే రోజు కీమో ఇచ్చిన రోజే వ్యాక్సిన్ మాత్రం అవాయిడ్ చేయడం మంచిది. కీమో ఇవ్వక ముందు వ్యాక్సిన్ చేయొచ్చు. కీమో ఇచ్చిన తర్వాత మాత్రం 2 వారాలు వెయిట్ చేసి బ్లడ్ కౌంట్స్ చెక్ చేసి నార్మల్ అయిన తర్వాతనే మనం వ్యాక్సినేషన్ చేయాలి. అందుకొరకు ఇన్ బిట్వీన్ 2 సైకిల్స్, మామూలుగా ఒక సైకిల్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత 3 వారాలకు సెకండ్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మధ్యలో బ్లడ్ కౌంట్స్ ఎప్పుడైతే నార్మల్ అవుతాయో ఆ టైంలో వ్యాక్సినేషన్ చేయడం మంచిది. ఇమ్యునోథెరపీ, స్టెరాయిడ్లు వాడుతున్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? క్యాన్సర్ ట్రీట్మెంట్కి కొన్నిసార్లు మనం టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యునోథెరపీ చేయడం జరుగుతుంది. అలాగే స్టెరాయిడ్ ట్రీట్మెంట్ కూడా జరగడం జరుగుతుంది. ఆ మధ్యలో ఎలాంటి అవకతవకలు ఉండవు. మీరు ఎప్పుడైనా వ్యాక్సినేషన్ చేయడం మంచిది. క్యాన్సర్ బాధితులకు ఏ వ్యాక్సిన్ మంచిది? కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ 2 అవైలబుల్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. 2 ఎఫెక్టివ్ అండ్ 2 సేఫ్, అబ్సల్యూట్లీ సేఫ్. కొత్త వ్యాక్సిన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. స్పుట్నిక్ అని రష్యా నుంచి రావడం జరుగుతుంది. ఆ వ్యాక్సిన్ కూడా ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్. తర్వాత ఫైజర్ వ్యాక్సిన్ కూడా అమెరికాలో చేయడం జరుగుతుంది. అది కూడా కొంతమంది భారతీయులు తెచ్చుకొని ఇక్కడ వాడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళు వాడుతున్నారు. అది కూడా అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ ఇస్ వెరీ ఇమ్యునోజెనిక్. మంచిగా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవడం మంచిది. వ్యాక్సిన్ అవాయిడ్ చేయడం మాత్రము తప్పు. క్యాన్సర్ నుండి బయటపడ్డాక వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? తప్పకుండా వాళ్ళు వ్యాక్సిన్కి వెళ్ళాలి అండ్ ఇట్ ఈస్ కంపల్సరీ. క్యాన్సర్ బాధితులు వ్యాక్సిన్ అన్ని డోసులు వేయించుకోవచ్చా? ప్రయాణాలు చేయొచ్చా? నార్మల్గా ప్రతి వ్యాక్సిన్కి ఇనిషియల్ డోస్ తర్వాత మళ్ళీ మనం బూస్టర్ డోస్ ఇవ్వడం అవసరము. సో క్యాన్సర్ పేషెంట్లు కూడా ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ 2 తప్పకుండా తీసుకోవాలి. నార్మల్గా క్యాన్సర్ పేషెంట్స్కి ఎలాంటి ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ లేవు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మామూలు బట్ యథాప్రకారంగా రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ చేయడము, ఆ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఇన్ఫెక్షన్ రాదు అనే అపోహ చాలా తప్పు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని కొరకు మీరు యథాప్రకారంగా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వ్యాక్సిన్ తీసుకుంటే ఒకవేళ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మైల్డ్గా వస్తుంది. అది సీరియస్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. క్యాన్సర్ బాధితుల్లో వ్యాక్సిన్ల వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? వ్యాక్సినేషన్కి కాంట్రా ఇండికేషన్స్ అలాంటివి ఏమీ లేవు. క్యాన్సర్ పేషెంట్స్కు యథాప్రకారంగా వ్యాక్సినేషన్ చేయొచ్చు. అలాగే ఎనీ ఇంజెక్షన్, వ్యాక్సినేషన్ ఒకటే కాదు, మనిషికి ఒక అలర్జీ వచ్చే అవకాశం ఉంటే ఏ పర్సన్కి కానీ ఏ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా
అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ తోటి కూడా కొద్దిమందికి అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నోన్గా కాంట్రాఇండికేషన్స్ అలాంటివి ఇలాంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయకూడదు అట్లాంటిది ఏమీ లేదు. ప్రతి వారు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కాకపోతే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొద్దిమందికి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని కొరకనే పేషెంట్కి వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పేషెంట్ అక్కడనే కూర్చోబెడతారు. ఆ రియాక్షన్స్ లేనప్పుడు మైల్డ్ రియాక్షన్స్, బాడీ పెయిన్స్, టెంపరేచర్ నెక్స్ట్ 2 days వరకు రావచ్చు. కానీ ఇమ్మీడియట్ రియాక్షన్స్ మాత్రం అబ్జర్వేషన్లో కొరకు హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంచి తర్వాత పంపిస్తారు. సో దేర్ ఇస్ నో కాంట్రాఇండికేషన్. వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిది. బ్లడ్ క్యాన్సర్ చికిత్సపై ఉన్నప్పుడు టీకా వేయించుకోవచ్చా? బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా హై డోస్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, వాళ్ళ బ్లడ్ సెల్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. ఆ టైంలో బ్లడ్ సెల్ కౌంట్ రికవరీ టైంలో ఇంటర్మీడియట్ బిట్వీన్ ద సైకిల్స్లో బ్లడ్ కౌంట్స్ నార్మల్ అయినప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కరోనా వేళ వైరస్కు చిక్కకుండా ఉండాలంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. కీమో, రేడియేషన్ తదితర చికిత్సలు తీసుకుంటూనే నిశ్చింతగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు కొద్దిగా ఆవాల పొడికి 1 స్పూన్ తేనెను కలపండి. ఆ మిశ్రమాన్ని కొద్దిగా నాకుతుంటే దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.